ప్రతి మనిషి తన లక్ష్యాన్ని చేరుకోవడానికి ఇక్కడ 10 సూత్రాలు చెప్పబడుతున్నాయి. అందులో మొదటిది, గోల్ని క్లారిటీగా డిఫైన్ చేయండి. మీ లక్ష్యం ఏమిటో ఖచ్చితంగా తెలుసుకోవాలి. జనరల్గా కాకుండా స్పెసిఫిక్గా ఉండాలి. మీ గోల్ స్మార్ట్గా ఉండాలి. ఎస్ ఫర్ స్పెసిఫిక్ స్పష్టంగా ఉండాలి. ఎం ఫర్ మెజరబుల్ కొలవదగినదిలాగా ఉండాలి. ఏ ఫర్ అచీవబుల్ సాధ్యమయ్యేలా ఉండాలి. ఆర్ ఫర్ రియలిస్టిక్ వాస్తవానికి దగ్గరగా ఉండాలి. టీ ఫర్ టైం బాండ్ టైం లిమిట్ కూడా ఉండాలి. నంబర్ 2, గోల్ రీచింగ్ ప్లాన్ తయారు చేయండి. మీ గోల్కి స్టెప్ బై స్టెప్ ప్రణాళిక అవసరం. ఈజీ దశల్లో విభజించుకోండి. పెద్ద గోల్ అయితే చిన్న చిన్న మైల్ స్టోన్లు సెట్ చేసుకోండి. నంబర్ 3, టైం మేనేజ్మెంట్. ప్రతిరోజు లేదా వారం వారీగా ప్లాన్ చేయండి. ప్రాధాన్యత ఇవ్వాలి. ఏది ముందుగా చేయాలి, ఏది తర్వాత చేయాలి అనేటువంటిది. ప్రొడక్టివిటీ సాధించడానికి పోమోడోరో టెక్నిక్, 80/20 రూల్ అలాంటివి ఫాలో అవ్వచ్చు. నంబర్ 4, మైండ్ సెట్ అండ్ మోటివేషన్. పాజిటివ్ మైండ్ సెట్ ఉండాలి. నాకు సాధ్యం కాదేమో, నేను చేయలేనేమో అనే నెగటివ్ ఆలోచనలు రాకుండా చూసుకోవాలి. ప్రతిరోజు సెల్ఫ్ మోటివేషన్ ప్రాక్టీస్ చేయండి. ఉదాహరణకి మీ గోల్ ఎందుకు ముఖ్యమో రాసి చదువుతూ ఉండండి. మోటివేషనల్ వీడియోలు, బుక్స్ చదువుతూ ఉండండి. సక్సెస్ అయిన వ్యక్తుల స్టోరీలు తెలుసుకోండి. నంబర్ 5, నిరంతర అభ్యాసం అండ్ సెల్ఫ్ డిసిప్లిన్. క్రమశిక్షణ లేకపోతే ఏ మంచి ప్లాన్ అయినా ఫెయిల్ అవుతుంది. ఎలాంటి ఆటంకాలు వచ్చినా ఫిక్స్డ్ హ్యాబిట్స్ కలిగి ఉండండి. ప్రాక్టీస్ అండ్ లెర్నింగ్తో మీ స్కిల్స్ని పెంచుకుంటూ ఉండండి. నంబర్ 6, ఫెయిల్యూర్స్ను స్వీకరించడం మరియు లెర్నింగ్ చేస్తూ ఉండడం. అడ్డంకులు, ఛాలెంజెస్ ఎన్నో ఎదురవడం సహజం. విఫలమైతే నేర్చుకోవాలి, మళ్ళీ ప్రయత్నించాలి. తప్పుల నుంచి పాఠాలు నేర్చుకోవడం చాలా ముఖ్యమైనటువంటి అంశం. నంబర్ 7, సరైన మెంటరింగ్ అండ్ నెట్వర్కింగ్. మీ రంగంలో ముందుకెళ్లాలంటే ముందుగా ఉన్నవారి నుంచి నేర్చుకోవడం ఉత్తమమైనటువంటి మార్గం. మెంటర్ లేదా గైడ్ ఎవరైనా ఉంటే వారు చెప్పిన విషయాల్ని పాటించడం చాలా మంచిది. నెట్వర్కింగ్ ద్వారా కొత్త అవకాశాలు కూడా వస్తూ ఉంటాయి. నంబర్ 8, హెల్త్ అండ్ మైండ్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయడం. మానసిక శక్తి కోల్పోతే మీరు ఎంత ప్లాన్ చేసినా వర్కౌట్ కాదు. సరైన నిద్ర, ఆహారం, వ్యాయామం లాంటివి ఫాలో అవ్వండి. మెడిటేషన్, బ్రీత్ వర్క్ అలాంటివి కూడా చేస్తూ ఉండండి. రీఫ్రెష్ చేసుకోవడానికి బాగా ఉపయోగపడుతుంది. నంబర్ 9, ఫలితాలను అంచనా వేసుకోవడం. మీ ప్రోగ్రెస్ను ట్రాక్ చేయండి. ఏది వర్కౌట్ అవుతుందో, ఏది కావడం లేదో చూసుకోండి. మార్పులు చేర్పులు చేసుకుంటూ ఉండండి. జర్నల్ లేదా ట్రాకింగ్ టూల్స్ ఉపయోగించుకుంటూ ఉండండి. నంబర్ 10, ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ అవ్వడం. కొత్త విషయాలు నేర్చుకోవడం ద్వారా మీరు ఇంకా బెటర్గా గ్రోత్ సాధించగలరు. కొత్త ట్రెండ్స్ తెలుసుకోవాలి. అవసరమైన స్కిల్స్ డెవలప్ చేసుకుంటూ ఉండాలి. సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్కి ఎప్పుడు ఓపెన్గా ఉండాలి. ఫ్రెండ్స్, గమనించాల్సిన ముఖ్యమైన విషయాలు: చిన్న చిన్న విజయాలను కూడా సెలబ్రేట్ చేసుకోండి. అనవసరమైన డిస్ట్రాక్షన్స్ను తొలగించుకోండి. ఓపిక, పట్టుదల, కన్సిస్టెన్సీ చాలా ముఖ్యమైనటువంటి అంశం. మీ దారిలో ఉన్నవారిని ప్రేరేపించండి. అప్పుడు మీకు మరింత ఇన్స్పిరేషన్ వస్తుంది. ఆల్ ది బెస్ట్.